ఏంటిది? ఇటువంటి కళ? వేకువజామునొచ్చే కళ ఫలిస్తుందని చెప్తుంటారు. చూడటానికి లక్షణంగానే ఉన్నారు. ఇదంతా నీ పనేనా? మహా, ఇంకా లేచావా లేదా? మొదలు పెట్టేశారు. ఇక రాత్రి 12 గంటల వరకు ఆల్ ఇండియా రేడియో లాగా విశ్రాంతి లేకుండా అరుస్తూనే ఉంటారు. నీకోసం ఎంతసేపని ఎదురు చూడాలి? మహా వెళ్ళింది. మహాకు పెళ్ళై భర్తతో వెళ్ళిపోయింది. కలను అలాగేగా రప్పించా. మహా, ఏం చేస్తున్నావే? కాఫీ అయిందా లేదా? ఆహా, పోతే పోని ముసలోళ్ళు కదా అని మీకు కూడా కలిపి పనిచేస్తుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మహా కాఫీ అయిందా, దోశ వేసావా, లైట్ వెయ్యి, ఫ్యాన్ వెయ్యి అని అన్నిటికీ నాతోనే పని చేయిస్తున్నారు. నేను కీచిన బొమ్మల పరుగు పరుగును మీకోసం పనులు చేస్తున్నాను. ఇన్ని మాటలు మాట్లాడే బదులు ముందే కాఫీ చేసి మర్యాదగా పెట్టమని చెప్పాను. పెట్టావా? ఏంటి బెదిరిస్తున్నారు యజమాన్ లాగా? మీరు కూడా నాలాగా పని మనుషులే. ఏంటే రాను రాను నోరు లేస్తుంది? మీ గొడవలో దోశ మార్చేకే. గుళ్ళో ఆకలితో ఎక్కువసేపు నిలబడలేను. వేడి నీళ్ళు రెడీ. రెడీ అంటే బాయిలర్ లో కాగే నీళ్ళలో దిగి స్నానం చెయ్యాలా? తీసుకెళ్లి బాత్రూంలో పోయవే. పోస్తాను. మీకు వీపు రుద్ది స్నానం కూడా చేయిస్తాను. 2 నిమిషాల్లో నేను స్నానం చేసి వస్తాను. ఈ రోజైనా నన్ను గుడికి తీసుకెళ్తారా? నిన్ను కూడా గుడికి తీసుకెళ్తే అనసూయమ్మ గారికి తోడుగా ఎవరుంటారు? పిలిస్తే తన దగ్గరికి ఎవరు వెళ్తారు? ఎక్కడ పని అక్కడే ఉంది. పని చూడు. అనసూయమ్మ గారిని చూసుకోవడానికి 2 ముసలాళ్ళని మాధవరావు అంకుల్ పనిలో పెట్టారు. నాకు వీళ్ళని చూసుకోవడానికి టైం సరిపోతుంది. ఇంకా అనసూయమ్మ గారిని నేనెలా చూసుకునేది? అమ్మా మహా, వస్తున్నాను మామగారు. స్వామి, కొంచెం వాపు ఎక్కువైందనుకుంటాను. రాత్రంతా ఒకటే నొప్పి. వంటగదిలో ఏమిటి గొడవ? గుడికి బయలుదేరుతున్నారా? అమ్మా, మేం గుడికెళ్ళొస్తాం. మహాని ఈ రోజైనా తీసుకెళ్ళొచ్చు కదా. దాన్ని తీసుకెళ్తే మీకు తోడుగా ఎవరుంటారమ్మా? పిలిస్తే పలకడానికి కూడా ఎవరూ లేరు. ముత్తు చూస్తే ఊళ్ళో లేడు. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గుడికి వెళ్ళలేదే అని బాధగా ఉందా అమ్మా? అలాంటిదేం లేదు మామగారు. మాధవరావు చెప్పిన మడపల్లి సుబ్రహ్మణ్యాన్ని రానివ్వు. నీకు పని తక్కువవుతుంది, నా కాలు నయమవుతుంది. మనిద్దరం కలిసే గుడికి వెళ్దాం. స్వామి, నువ్వు చాలా మహిమలు చేస్తుంటావు. అలా ఒక్కసారైనా ఈ మహాని నీ సన్నిధికి పిలవకూడదా? నేనడుగుతున్నది వినిపిస్తుందా? ఎందుకు అడుగుతున్నానంటే ఇదే ఊళ్ళో ఉంటూ నిన్నొచ్చి చూడకుండా ఉంటే బాగుంటుందా? అందుకే. అమెరికా బాబు, అమెరికాకు ముఖ్యం ఒబామా, కానీ నీకు ముఖ్యం మీ నాన్న. శిష్య, మిమ్మల్ని ఒకడు మోసుకొని వచ్చాడు కదా, వాడు కూలి అడుగుతున్నాడు. ఎలా